హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతిని. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ జ్యోతి 2006 ఛానల్. ఈనాటి స్పెషల్ బీట్రూట్ ఫ్రై విత్ ఇన్ 10 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది. బీట్రూట్ కర్రీ అంటే చాలామంది ఇష్టపడరు, కానీ నేను చేసే ఈ పద్ధతిలో మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా ఇష్టపడతారు. ఇంకా తొందరగా కూడా ఇది చేసుకోవచ్చు. విత్ ఇన్ 10 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బీట్రూట్ వల్ల శరీరానికి తక్షణ శక్తి వస్తుంది, అంటే మనకి కావలసిన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇస్తుంది. మిమ్మల్ని రోజంతా చురుగ్గా కూడా ఉంచుతుంది. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా తీసుకున్న బీట్రూట్ని బాగా శుభ్రం చేసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత వాటిని చక్కగా తురుముకోవాలి. 2 బీట్రూట్లు తురుముకుంటే నాకు ఈ తురుము వచ్చిందండి. ఇప్పుడు దీంతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోని తాలింపుకు సరిపోయినంత ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను వేస్తున్నాను కదా, శనగపప్పు, మినగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఇంకా మీకు నచ్చితే ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఒక 2 వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ తురుపు పెట్టుకున్న ఈ బీట్రూట్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ ఫ్రై అవనివ్వాలి. చూడండి, ఈ విధంగా తురుము వేసేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే అది కొంచెం పచ్చివాసన పోవాలన్నమాట. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. ఇలా 5 మినిట్స్ వేగిన తర్వాత మూత తీసుకొని మరొకసారి కలుపుకోవాలి. చూస్తుంటే తురుమంతా చక్కగా మెత్తబడిపోయి దగ్గర పడిపోయింది. మరొక 5 మినిట్స్ వేయించుకుంటే కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఇలా వేగుతుండగా దీనిలోని 1 స్పూను ధనియా పౌడర్, రుచికి సరిపడ్డ ఉప్పు, మరొక స్పూను కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం పచ్చివాసన పోయినంత వరకు సిమ్ మీదే ఉంచుకొని ఫ్రై చేసుకుంటే కూర రెడీ అయిపోయినట్లే. సరే ఫ్రెండ్స్, మన టేస్టీ చపాతీ కూర బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. విత్ ఇన్ 10 మినిట్స్లో బీట్రూట్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.